ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆగమన కాలంలో రెండవ ఆదివారానికి చేరుకున్నాం. ప్రభు క్రీస్తుని రాకడకై మనము సిద్ధపడుతున్నటువంటి ఈ రోజుల్లో దేవుని యొక్క సందేశము చాలా బలంగా, సూటిగా మన హృదయాలను తాకుతూ ఉంది, మన మనస్సులను ఉజ్వలపరుస్తూ ఉంది. డెన్మార్క్ చెందినటువంటి ఒక తత్వవేత్త సోరెన్ కిర్కెగార్డ్ అనేటువంటి తత్వవేత్త ఆధునిక ప్రపంచము యొక్క పరిస్థితిని, నేటి మానవుని దుస్థితిని వ్యంగ్యంగా తెలియజేస్తూ ఒక చక్కని ఆలోచనాత్మకమైన ఆలోచనలు స్ఫురింపజేసేటువంటి ఒక కథను చెప్పాడు. ఒక ఊర్లో ఒక సర్కస్ నడుస్తుంది. ఆ సర్కస్లో ఒక క్లౌన్ ఉన్నాడు. క్లౌన్ అంటే తెలుసు కదా, హాస్యగాడు. ముఖ్యమైన ప్రదర్శనల మధ్యలోను ముందుని తర్వాత ప్రజల్ని, అక్కడున్నటువంటి ప్రేక్షకులను కొంచెం ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు, నవ్విస్తూ ఉంటాడు, హాస్యాన్ని పండిస్తూ ఉంటాడు. అటువంటి హాస్యగాడు ఉన్నాడు. ఈలోపు ఈ ప్రదర్శనకంతా ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెర వెనుక ప్రేక్షకులు వచ్చేశారు, స్టేజ్ సిద్ధంగా ఉంది. ఈలోపు లోపల పొరపాటున చిన్న అగ్ని ప్రమాదం జరిగింది. కర్టెన్స్ లోపల కాలిపోతున్నాయి. ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయడం కోసము స్టేజ్ మీదకి వచ్చి, ఇదిగో అగ్ని ప్రమాదం జరగబోతుంది, ఆల్రెడీ ఇప్పటికే మంటలు చెలరేగుతున్నాయి, అందరూ సురక్షితంగా ఎవరి రక్షణ వారు చూసుకోండి అని చెప్తే అందరూ నవ్వడం ప్రారంభించారు. లాభం లేదని మళ్ళీ లోపలికి వెళ్ళి విషయాన్ని గమనించిన తర్వాత మళ్ళీ రెండవసారి వచ్చి, ఇదిగో మీ ప్రాణాలు నిలబడాలంటే ఇక్కడి నుంచి పారిపోండి, అగ్ని ప్రమాదం, ఇదిగో ఇంకా మరింత మంటలు చెలరేగుతున్నాయి, వెళ్ళిపోండి అని చెప్తే ఇంక మళ్ళా నవ్వుతున్నారు. అనుకున్నారు, ఓహో ఇది హాస్యగాడు కదా, మనల్ని నవ్వించడానికి ఇలాంటి మాటలు చెప్తున్నాడు అనుకొని పట్టించుకోలేదు. మరి కొద్ది క్షణాల్లో ఆ యొక్క సర్కస్లో ఉన్నటువంటి మొత్తం కర్టెన్స్ అన్నీ కూడా కాలిపోయి పెద్ద అగ్ని ప్రమాదం జరిగి చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆధునిక ప్రపంచం, నేటి మనిషి సుఖాల్లో, సంతోషాల్లో, ఈ లోక సంబంధమైనటువంటి ఆ యొక్క సదుపాయాల్లో, విలాసాల్లో మునిగిపోయి దేవుని యొక్క స్వరాన్ని వినలేకపోతూ ఉన్నాడు. దేవుడిచ్చేటువంటి ఆధ్యాత్మిక గురువుల ద్వారా దేవుడిచ్చేటువంటి ఆ హెచ్చరికలను గుర్తించలేకపోతున్నాడు. నైతిక విశృంఖలత, సంపాదన పడిపోయి ఎలా సంపాదిస్తున్నానో కూడా మర్చిపోయి అక్రమంగా సంపాదించి ఆ యొక్క సుఖాల మత్తులో మునిగి తేలుతున్నటువంటి మనిషి విలువలను తుంగలో తొక్కి వాటికి తిలోదగాలిచ్చి బ్రతికేస్తున్నాడు మనిషి ఎలాగోలా. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి మనిషికి దేవుని యొక్క స్వరముగా ఈరోజు మనము దేవుడిచ్చే సందేశాన్ని స్వీకరించాలి. ప్రియ సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణంలో యూదా ప్రజలు బాబిలోనియా బానిసత్వంలో ఉన్నారు.
అక్కడ కన్నీరు కారుస్తున్నారు. స్వయంకృతాపరాధం, మా పొరపాట్లు మా తప్పిదాల వలనే దేవుణ్ణి మేము దూరం చేసుకున్నాము, దేవుని యొక్క కరుణకు దూరం అయిపోయాము, దేవుని కోపానికి ఉగ్ర రూపుడైనటువంటి ఆ ప్రభు యొక్క ఉగ్రతకు మేము బలైపోయామని వాళ్ళు కన్నీరు కారుస్తూ పరితాప హృదయాలతో ఉన్నప్పుడు వారిలో ఉన్న నిరాశను తొలగిస్తూ ఆశను రేకెత్తిస్తూ దేవుడే యెషయా ప్రవక్త ద్వారా ఆ ప్రజలకు ఒక సందేశాన్ని అందిస్తూ ఉన్నాడు. ఈనాటి మొదటి పఠనము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 1-5, 9-11 వచనాల్లో మనం ఇది చూస్తాం. యెరూషలేము పౌరులకు ధైర్యం చెప్పుడు, మీ బానిసత్వము ముగిసినది, వారి తప్పిదములను మన్నించబడినవి, వారు తమ పాపములకు 2 శిక్షను అనుభవించారు అని తెలియజేయండి అని దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఆ ప్రజలకు చెప్తున్నాడు. మీ శిక్ష అయిపోయింది, 2 మీరు శిక్షను అనుభవించారు, ఇక చాలు, తిరిగి మీరు పూర్వస్థితిని చేరుకోవాలి. మిమ్మల్ని విడుదల చేసేటువంటి ఆ ప్రభువు రానే వస్తూ ఉన్నాడు. కాబట్టి మీరు సిద్ధపడండి, సిద్ధం చేసుకోండి, మీ మార్గాలను సిద్ధం చేసుకోండి. ఏం చెప్తున్నాడు? రాజపదమును తయారు చేయండి, ప్రతి లోయ పూడ్చబడాలి, కొండలు పర్వతాలు కొండలు అవన్నీ కూడా సమం చేయబడాలి, ఇక కరకు మార్గాలు నునుపు చేయబడాలి. దేవుడు వస్తూ ఉన్నాడు, మిమ్మల్ని విమోచించేటువంటి ఆ ప్రభువు వస్తూ ఉన్నాడు, దారిని సిద్ధం చేయండి అనే స్వరము వినబడుతూ ఉంది. మార్గాన్ని సిద్ధం చేయడం అన్నటువంటిది మనము బాబిలోనియా ప్రజల యొక్క జీవిత విధానాన్ని బట్టి, వాళ్ళ సాంప్రదాయాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చని బైబిల్ పండితులు చెప్తున్నారు. ప్రతి సంవత్సరం వాళ్ళ యొక్క దేవతలకు దేవుళ్లకు పండుగలు చేసుకుంటూ ఉంటారు. ఆ పండుగలో వారి విగ్రహాలను ప్రతిమలను రాజమార్గములో హైవేస్లో అందరికీ కనిపించేలాగా నృత్య నాట్యాలతో సంగీతాలతో ఆ యొక్క విగ్రహాలను ప్రదక్షిణలో తీసుకొని వెళ్తూ, ఊరేగింపుగా తీసుకొని వెళ్తూ ఆ యొక్క దేవుళ్ళ యొక్క గొప్పతనాన్ని, ఆ శోభను అందరికీ తెలియజేసే విధంగా వాళ్ళు పండుగ చేస్తారు, రాజమార్గాలు సిద్ధం చేస్తారు. ఈ ఆలోచన, ఈ యొక్క మాటలు, ఈ యొక్క ఆ విధానము ఇశ్రాయేలు ప్రజలు, ఆ యూదా ప్రజలు మనసుల్లో కూడా ఉంది. రాజమార్గాన్ని సిద్ధం చేయండి, మీ దేవుడు రాబోతున్నాడు, సిద్ధపడండి అనేటి విషయాన్ని మనం చూస్తున్నాం. ప్రియ సహోదరులారా, 2వ పట్టణంలో కూడా ఇటువంటి సందేశాన్ని మనం పునీత పేతురు ద్వారా మనం అందుకుంటున్నాం. 2వ రాకడ గురించి పునీత పేతురు ప్రజలను హెచ్చరిస్తూ ఉన్నాడు, సిద్ధం కమ్మంటూ ఉన్నాడు. ప్రభువు దినము దొంగవాని వలె వస్తుంది, కాబట్టి మీరు ఊహించని గడియలో ఆ ప్రభువు రాబోతున్నాడు, సిద్ధంగా ఉండండి, ప్రతి క్షణము సిద్ధంగా ఉండండి. గ్రహతారలు ఇదిగో ఆ వేడిమికి కరిగిపోతాయి. ఆ దినము వచ్చినప్పుడు దివి దగ్ధమై నశించి గ్రహతారకులు ఆ వేడిమికి కరిగిపోతాయి అని చెప్తూ, నీతికి నిలయమగు కొత్త దివిని భువిని దేవుడు వాగ్దానమునర్చెను కనుక మనము వానికై వేచి ఉందము. వేచి ఉండడం, సిద్ధంగా ఉండడం. ఆ 2వ రాకడలో ఆ ప్రభు క్రీస్తు న్యాయ తీర్పురుగా వచ్చినప్పుడు జరిగేటువంటి ఆ లోకాంత్య సంఘటనల్లో అయిన తర్వాత, మిత్రులారా, ఆ దినమునకై వేచి ఉండి దేవుని దృష్టిలో పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండుటకు
ఆయనతో సౌమ్యముగా ఉండుటకును సాధ్యమైనంత వరకు ప్రయత్నింపుడు. నిర్దోషులుగా ఉండాలి. ఆ ప్రభు వచ్చినప్పుడు నిర్దోషులుగా మనల్ని ఆ ప్రభు గుర్తించాలి. అప్పుడు ఆ ప్రభు తీసుకొని వచ్చేటువంటి కొత్త దివికి మనం వారసులం అవుతాము. కాబట్టి మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఆ సిద్ధపాటు గురించి ఈనాటి సువార్త పట్టణంలో మనం చూస్తున్నాము. ఎడారిలో గర్జించే స్వరం, బాప్తిస్మ యోహాను. యెషయా గ్రంథములో మొదటి పట్టణంలో చదవబడినటువంటి మనం విన్న ఆ విషయాన్ని, ఆ స్వరమే, ఈ గర్జించే స్వరమే ఈ బాప్తిస్మ యోహానని పండితులు మనకు తెలియజేస్తున్నారు. ఇది సుస్పష్టం. ఎందుకు యోహాను ఎడారిలో గర్జించే స్వరముగా మారాడు? దీనికి కారణం ఏమిటంటే, ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వం నుండి వాగ్దాన భూమికి, కానాను దేశానికి వెళ్ళినప్పుడు ఎన్ని సంవత్సరాలు ప్రయాణం చేశారు? ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. ఆ ఎడారిలో వారు ప్రయాణం చేసినప్పుడు ఎన్నెన్నో అనుభవాలు, ఎన్నెన్నో అనుభూతులు. దేవుణ్ణి ధిక్కరించడం, అయినా దేవుడు వారు పాపం చేశామని ఒప్పుకొని పశ్చాత్తాపడినప్పుడు దేవుడు మరలా వారిని రక్షించడం. ఎప్పటికప్పుడు దేవుని స్వరం వారు విన్నారు, దేవుని హెచ్చరికలు విన్నారు, దేవుని యొక్క ఓదార్పును కూడా అక్కడే వారు స్వీకరించారు. దేవుని నడిపింపులో వారు వాగ్దాన భూమికి చేరుకున్నారు మోషే నాయకత్వంలో. కాబట్టి ఎడారి అన్నటువంటిది దేవుని స్వరానికి నిలయము, దేవునితో మాట్లాడేటువంటి ఆ యొక్క స్థలము, దైవ దర్శనము కలిగేటువంటి స్థలము. కాబట్టి అక్కడి నుండి, ఆ ఎడారి నుండి ఒక స్వరము ఇదిగో గ్రామాల్లోనికి వస్తుంది, ప్రజల మధ్యకు వస్తుంది, వినబడుతూ ఉంది. బాప్తిస్మ యోహాను. అతని ఆకారం చాలా విచిత్రంగా ఉంది. అతనేం ధరించాడు? వంటె చర్మాన్ని తన యొక్క బట్టలుగా ధరించాడు. తోలు పట్టిని కట్టుకున్నాడు. మిడతలను భుజిస్తూ ఉన్నాడు, పొట్టుతేనెను త్రాగుతూ ఉన్నాడు. ఇది విచిత్రమైనటువంటి ఆకారం. ఇట్స్ నాట్ ద నార్మల్, ఇట్ ఈస్ ది అబ్నార్మల్. ద నార్మల్ ఈస్ టు ఎంజాయ్ లైఫ్. హీ బికమ్స్ ఏ సైన్ ఆఫ్ ఆస్టెరిటీ. అందరిలాగా అతను పట్టుబట్టలు కట్టుకోలేదు, మరి ద్రాక్ష రసాలు తాగలేదు, విందులు వినోదాలు చేయలేదు. కఠోరమైనటువంటి దీక్షతో, తపోనిష్టతో అతడు గర్జించే స్వరముగా ఆ ఎడారిలో ఉన్నాడు. అతడు ఒక హెచ్చరికగా ప్రజల మధ్యకు వస్తూ ఉన్నాడు. ఇదిగో మీ ప్రభు యొక్క మార్గాన్ని సిద్ధం చేయండి అంటున్నాడు. మీ జీవితాలు మార్చుకోండి అంటున్నాడు. ఏం చెప్తున్నాడు? ఆ ఎడారిలో స్వరము ఏ విధంగా వినిపించబడిందో, అతడు ఇదిగో ఆ రక్షకుడికి, మెస్సయాకి రాకకు సిద్ధపరచడానికి ఏలియాని పంపిస్తాను. ఆ ఏలియా ఎవరో కాదు, బాప్తిస్మ యోహానే. ప్రభుని యొక్క మార్గాన్ని సిద్ధం చేయడానికి ముందుగా వచ్చినటువంటి వాడు. అతని యొక్క గర్జించే స్వరము ప్రజలకు సందేశాన్ని ఇస్తూ ఉంది. మొదటి పట్టణంలో మనం విన్నాము, వక్ర మార్గాలు సక్రమం చెయ్యాలి. వక్ర మార్గాలు ఏమిటి? వక్ర మార్గాలు 2 నాలుకల మాటలు, ద్వంద్వ ప్రవృత్తి, 2 పడవల ప్రయాణం, సూటితత్వం లేనటువంటి జీవితం, బయటకు కోలాహలము, లోపల హాలాహలం, పెదవుల మీద చిరునవ్వు, మనసులో విషం.
మరి ఇటువంటి మనస్తత్వం, వక్ర మార్గాలు, సూటిగా తిన్నగా స్పష్టంగా జీవించలేకపోయినటువంటి మనస్తత్వం, అడ్డదిడ్డంగా ఎప్పటికప్పుడు మార్గాన్ని మార్చుకుంటూ అవకాశాన్ని బట్టి అవసరాన్ని బట్టి దారి మళ్లించుకునేటువంటి మనస్తత్వం, అది వక్ర మార్గము. అడ్డదిడ్డమైన సంపాదన, అడ్డగోలుగా ఆక్రమించుకునేటువంటి మనస్తత్వం, దౌర్జన్యంగా ఇతరులను దోచుకునేటువంటి స్వభావం, అది ఏదైతే ఉందో అది వక్ర మార్గం. అక్రమమైనటువంటి వక్రమైన సంపాదన జీవితము. దానిని తిన్నంగా చేసుకోండి, నిదానంగా చేసుకోండి. ఎందుకంటే ఆ ప్రభువు నీ జీవితంలోనికి రావాలంటే నీ మార్గాన్ని నువ్వు సరిచేసుకో, నీ వక్ర మార్గాన్ని నువ్వు సరిచేసుకో. ఆ ప్రభువు నీ హృదయంలోనికి, సరాసరి నీ హృదయంలోనికి రాబోతూ ఉన్నాడు. ఇక మళ్ళా చెప్తున్నాడు, లోయలో పూడ్చబడాలి. అంధకార లోయలు, చీకటి బ్రతుకు వెలుగుమయం చేయబడాలి. లోయ అంటే ఏంటి? అది సమతలంగా ఉండదు. లోయ అంటే ఏదో వెలితి ఉండవలసినటువంటి భూభాగము అక్కడ మట్టి లేకుండా వెలితిగా ఉన్నటువంటిది, ఆధ్యాత్మిక వెలితి. ఆ వెలితి పూడ్చబడాలి. ఏమిటి? నాలో ఉన్నటువంటి ఆ శూన్యం, వెలితి, ప్రేమ లేనితనం, నీతి నిజాయితీ లేనితనం, అహంకారము, మనలో ఉన్నటువంటి స్వార్థము, మనలో ఉన్న ఇక అసూయ, ద్వేషము, ఉండవలసినది లేకపోవడం, ఈ లోయ అంటేనే. చీకటిలో ఆనందించేటువంటి మనస్తత్వం, చెడు చేయడంలో సంతృప్తి పొందేటువంటి మనస్తత్వం, ఇది బిలో ద ఎక్స్పెక్టెడ్ లెవెల్. ఆశించినటువంటి ఆ ఆధ్యాత్మిక నైతిక స్థాయిని లేకుండా జీవించడం. ఇక పట్టించుకోనితనం, కుటుంబంలో సభ్యులు ఎవరు ఏ కష్టంలో ఉంటే నాకేంటి, నేను సుఖంగా ఉన్నాను కదా, నేను సంపాదిస్తున్నాను నా సుఖాల కోసం, నా సంతోషాల కోసం, నా సరదాల కోసం, నేను అందరికీ బాధ్యుడిని కాదు అనేటువంటి బాధ్యతారాహిత్యం. కుటుంబంలో ఎవరికైనా బాగోకపోతే పట్టించుకోనితనం. ఇరుగు పొరుగు ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నా నేను, నా కుటుంబం, కనీసం పలకరించేటువంటి మనస్తత్వం కూడా లేదు. ఎలాగున్న అయ్యో బాబు అనేటువంటి మనస్తత్వం కూడా లేకపోవడం లోయ. అవసరమైనది లేకపోవడమే ఈ యొక్క లోయలు. బాధ్యతారాహిత్యం, పట్టించుకోనితనం. మరి ఇటువంటి లోయలు పూడ్చబడాలి. ఇక మూడవది, కొండలు, పర్వతాలు, కొండలు సమం చేయబడాలి. కొండలు మనము చూస్తున్నటువంటి సమతల భూమి కంటే ఎత్తుగా ఉంటాయి. ఆ దారిలో కొండలు బండలు ఉంటే వాటిని తొలగించమని బాప్తిస్మ యోహాను చెబుతున్నాడు ఎడారి స్వరంగా. ఏమిటి ఈ కొండలు? మన జీవితాల్లో ఉన్నటువంటి కొండలు. అహంకారం. కొండ మీదకి ఎక్కి కూర్చుంటాం, ఈ మాత్రం పదవి వస్తే చాలు, కొంచెం సంపాదిస్తే చాలు, ఒక ఉద్యోగం వస్తే చాలు, నన్ను ఎవరు ముట్టుకోలేరు, నేను అల్లంతా ఎత్తుకు ఎదిగిపోయాను, మీరంతా ఇంకా అక్కడే ఉన్నారు అనేటువంటి ఆ సుపీరియారిటీ కాంప్లెక్స్. నేను గొప్ప, నేనే చెయ్యాలి, ఇంక నేను లేకపోతే ఇంకా పనులు జరగవు, నేను రాలేదు కదా, నా గురించి ఎవరు అడగలేదా, నన్ను తలంచుకోలేదు ఎవరును, ఆ పని ఎవరు చేస్తారు, నేను ఒక్కడనే చేయగలను, ఐఎమ్ ఇర్రిప్లేసబుల్
నా స్థానంలో ఎవరో చేయలేరు, నా పని తప్ప నేనే చేయగలను, ఆ పని నేనే చేయగలను, ఇంకెవరో చేయలేరు అనేటువంటి, నువ్వు కాకపోతే ఇంకొకరు చేస్తారు, నువ్వు కాకపోతే ఇంకొకరు చేస్తారు. పనులైతే ఆగిపోవు. అది గుర్తించరు. ఐఎమ్ ఇర్రిప్లేసబుల్, ఐఎమ్ ఇండిస్పెన్సిబుల్. ఇక ఇటువంటి మనస్తత్వం, అధికారం, పదవులు, వాటి మీద కూర్చొని ఎవరెస్ట్ మీద కుర్చీ వేసుకొని కూర్చుంటారు, కిందకి దిగమన్న దిగరు. అటువంటి మనస్తత్వం ఏదైతే ఉందో ప్రభువు చెప్తున్నాడు ఈరోజు, ఇదిగో ఇటువంటి కొండలు బండలు సమము చేయబడాలి. నాలుగవదిగా కరకు మార్గాలు నునుపు చేయబడాలి. కరకు మార్గాలు, దారులు ఉన్నాయి, రోడ్డు. ఈ రోడ్లు ఏం చేస్తాయి? జ్ఞానాపురం నుంచి హైదరాబాద్, లేకపోతే విశాఖపట్నం నుంచి హైదరాబాద్ ఒక దారి ఉంది. ఈ రోడ్లు ఏం చేస్తాయి? విశాఖపట్నాన్ని హైదరాబాద్ని కలుపుతాయి. కాబట్టి ఈ మార్గాలు, దారులు స్థలాలను కలుపుతాయి, అలాగే మనుషులను కలుపుతాయి. కనెక్టివిటీ, సంబంధ బాంధవ్యాలకు సూచనలు ఈ దారులు, రోడ్లు. మా ఇంటి నుంచి మీ ఇంటికి దారి, మా ఇంటిని మీ ఇంటిని కలిపేది అదే దారి. మరి ఇటువంటి దారులు అంటే సంబంధ బాంధవ్యాలు కరకుగా ఉండకూడదు, నునుపుగా ఉండాలి. యు షుడ్ హ్యావ్ ఎ స్మూత్ రిలేషన్షిప్ విత్ అదర్స్. అది ఏ విధంగా? కరకుగా ఉన్నటువంటిది ఏమిటి? మనిషికి ఏ విధంగా సంబంధం ఉంటుంది? మన మాటలతో మంచి వాళ్ళని చేసుకుంటాం. మన మాటతో నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందట. నేను నీతో సౌమ్యంగా మాట్లాడితే, ప్రేమతో మాట్లాడితే మనం కలుస్తాం. అలా కాకుండా కోపంతో మాట్లాడితే మన మార్గాలు కరుకుగానే ఉంటాయి, నునుపుగా ఉండవు. మన బంధాలు, సంబంధాలు, బాంధవ్యాలు సరళంగా ఉండవు, చాలా కరుకుగా ఉంటాయి. కాబట్టి ఇటువంటి మీ మాట ఎంత హాని చేస్తుంది, లేకపోతే నీ మాట ఎంత సరళంగా, సౌమ్యంగా ఇదిగో సంబంధాన్ని కలుపుకునే విధంగా ఉంది. ప్రభు చెప్తున్నాడు, వక్ర మార్గాలు సక్రమం చేయబడాలి, లోయలు పూడ్చబడాలి, కొండలు సమం చేయబడాలి, కరకు మార్గాలు నునుపు చేయబడాలి. మరి ఏం చేయాలి మనం? ఈ కరకు మార్గాలను, ఈ యొక్క కొండలను, బండలను సమం చేయడం అంటే ఏమిటి? మొదటిగా నీ వక్ర మార్గాలు సక్రమం చేయబడాలి. ఏమిటి నా జీవితంలో ఈరోజు నేను నడుస్తున్న వక్ర మార్గం? నేను నడుస్తున్న దొడ్డిదారి నిజాయితీగా నేను జీవిస్తున్నానా? ఆత్మపరిశీలన చేసుకోవాలి ప్రియులారా. సమం చేయబడాలి, నిదానం చేయబడాలి అంటే నా మార్గాన్ని మార్చుకోవాలి, నా సంపాదన మార్గాన్ని మార్చుకోవాలి, నా యొక్క ప్రవర్తన నేను మార్చుకోవాలి, దాన్ని తిన్నంగా చేసుకోవాలి, సిన్సియర్గా, స్ట్రైట్ ఫార్వర్డ్, సూటిగా నా జీవితాన్ని జీవించడం ప్రారంభించాలి. నాలో ఉన్నటువంటి లోయలు, నా వెలితి ఏమిటి ఈరోజు? ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఒక భార్యగా, లేదా తల్లిగా, కుటుంబ సభ్యునిగా, ఒక ఉద్యోగిగా, ఒక అధికారిగా నేను చెయ్యవలసిన బాధ్యత నేను చేస్తున్నానా, లేకపోతే విస్మరిస్తున్నానా? మరింత బాధ్యత కలిగి నేను జీవించాలి, ప్రేమను చూపించాలి, పట్టించుకోవాలి. పట్టించుకునే స్వభావం, పట్టని స్వభావం కాదు, పట్టించుకునే స్వభావం. అది ఎలా వస్తుంది? చెప్తే రాదు, లోపల నుంచి వస్తుంది. అయ్యో సహాయం చేయాలనేటువంటి ఆ యొక్క స్పృహ, కదలిక మనలో అది ఆత్మ ప్రేరణ వలన వస్తుంది, స్వతహాగా వస్తుంది, చెప్తే రాదు. ప్రేమ అన్నది చెప్తే వచ్చేది కాదు, స్వతహాగా వస్తుంది.
స్పందించే హృదయం సహజంగా వస్తుంది, చెప్తే వచ్చేది కాదు. ఇక నాలో ఉన్నటువంటి కొండలని నేను సమం చేయాలి, నన్ను నేను తగ్గించుకోవాలి. తగ్గింపు స్వభావం. సిరిగల భగవంతుడు ఆ దేవుడు స్వర్గ మహిమను పట్టుకొని వేలాడలేదు, తనను తాను తగ్గించుకున్నాడు. మానవ మాతృలైనటువంటి మన కోసము, పాపాత్ములమైనటువంటి మన కోసము మన యొక్క స్వభావాన్ని, మానవ స్వభావాన్ని ధరించి కిందకు దిగాడు. పశువుల సాల్లో పుట్టాడు. అంతఃపురాల్లో, రాజమందిరాల్లో పుట్టలేదు, పశువుల సాల్లో పుట్టాడు. వడ్రంగ కొడుకు అనిపించుకున్నాడు. చేపలు పట్టేవాళ్ళు శిష్యులు, స్నేహితులయ్యారు. ఎప్పుడు కూడా సుంకరులతోనే తిరిగాడు. లోకం చేత చీకొట్టబడినటువంటి వారు నాకు కావాలనే వాళ్ళని ఆత్మీయంగా హత్తుకున్నాడు. దొంగలలో దొంగగా, దేశద్రోహిగా, రాజద్రోహిగా, దేవద్రోహిగా ఈ లోకం చేత తృణీకరించబడి ఊరి బయట మాకొద్దు అన్నట్టుగా, అతను పుట్టినప్పుడు వద్దన్నారు, ప్లేస్ లేదన్నారు, స్థలం లేదన్నారు, చచ్చిపోయినాడు కూడా మాకు వద్దు, బయట పోమన్నారు. ఎక్కడో ఊరి బయట సిలువలో ఒక ద్రోహిగా, దొంగగా అతడు సిలువ వేయబడ్డాడు. శిరస్సు వంచాడు మన కోసం, మన పాపాల కోసం. తనను తాను తగ్గించుకున్నటువంటి ప్రభువు ఈరోజు మనల్ని అడుగుతున్నాడు, మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, మీలో ఉన్న కొండలు బండలు సమం చేయబడాలి. మీరు వినయాన్ని నేర్చుకోండి, వినయాన్ని నేర్చుకోండి, సౌమ్యాన్ని నేర్చుకోండి, వినమ్రతను నేర్చుకోండి నా నుండి. అటువంటి హృదయమే నాకు కావాలి, అటువంటి హృదయంలోనే నేను నివాసం ఉంటాను. అటువంటి హృదయంగా మీ యొక్క జీవితాలను, మీ హృదయాలను పశువుల సాలగా మార్చుకోండి, నేను రాబోతున్నాను అని ప్రభు ఈరోజు మనకు తన యొక్క సందేశాన్ని అందిస్తున్నాడు. బాప్తిస్మ యోహాను ద్వారా నీలో ఉన్న కొండ బండ ఏమిటో దాన్ని మొక్కలు చేసి సమం చేసుకో ఈరోజు. మరి నీ ఉన్నటువంటి ఆ కరకు మార్గం ఏదైతే ఉందో, నీ సంబంధ బాంధవ్యాలు క్రిస్మస్ సందర్భంగా మాట్లాడుకునేటువంటి వారు ప్రయత్నం చేయాలి. ఈ క్రిస్మస్ మనల్ని కలపాలి, దగ్గర చేయాలి. ఎవరితోనైనా మాట్లాడడం లేదు, మనస్పర్ధలు ఉన్నాయి అనుకున్నట్లయితే దానికి కారణం కూడా మన కోపం. అనవసరంగా మాట్లాడేసాను ఆ రోజు, స్లిప్ ఆఫ్ టంగ్ అని మనం చేసినటువంటి తప్పుకి తర్వాత దుఃఖపడుతూ ఉంటాం. అయ్యో పొరపాటు అయిపోయింది, ఆ రోజు ఆ మాట అనకుండా ఉంటే ఇలా ఉండేది కాదే, అయ్యో అనవసరంగా మాట్లాడానే అని మనము కొన్నిసార్లు పశ్చాత్తాపడుతూ ఉంటాం. అదే కావాలి, అది మనల్ని తిరిగి కలపడానికి దేవుడిచ్చే ప్రేరణ. అది ఆ విధంగా ఇదిగో ఈ క్రిస్మస్ సందర్భంగా నా మాటల వల్ల నేను నా సంబంధాన్ని చెడగొట్టుకున్నాను, అవే మాటల వల్ల తిరిగి నేను సౌమ్యంగా నా సంబంధాన్ని బలపరుచుకుంటాను. ప్రయత్నం చేద్దాం ప్రియమైన సహోదరులారా. ఎడారి స్వరము ఈరోజు బాప్తిస్మ యోహాను ద్వారా దేవుడు మనకు అందిస్తున్నటువంటి స్వరములో నా కరకు మార్గాలు నా జీవితంలోనికి ఆ ప్రభువు రాబోతున్నాడు. ఆ ప్రభువుకి నా జీవితంలోనికి, ప్రభుని నా జీవితంలో రాకుండా అడ్డంగా ఉండేటువంటి ఆ కరకు మార్గాలను తిన్నం చేసుకుంటాను. నా లోయలను పూడ్చుకుంటాను. మంచితనంతో, ప్రేమతో, పుణ్యకార్యాలతో సహాయం చేయడం ద్వారా మన బండలు లాంటి ఆ యొక్క అహంకారాన్ని, గర్వాన్ని నేను తగ్గించుకుంటాను. దేవుడే తగ్గించుకున్నాడు. నేను మనిషిని తప్పనిసరిగా తగ్గించుకోవాలి. నా మాటల ద్వారా కరకమైనటువంటి కరుకు అయిన ఆ యొక్క బంధాన్ని సరళం చేసుకుంటాను. దాన్ని చాలా సౌమ్యంగా మార్చుకుంటాను. దేవుని యొక్క సహాయాన్ని కోరుకుంటూ ఆ ప్రభు యొక్క దీవులకై ప్రార్థించుదాం. కృపగల దేవ, కరుణగల తండ్రి, నీ యొక్క కరుణ, కృప అనంతం అపారము. నీ కుమారుణ్ణి మా జీవితాల్లోనికి పంపిస్తున్నావు. మాలో ఉన్నటువంటి అహంకారం అనేటువంటి కొండలు బండలు, ప్రేమ లేనితనాన్ని మా యొక్క మాటల ద్వారా, చేతల ద్వారా మా సహోదరుని దూరం చేసుకున్నటువంటి మనస్తత్వం నుండి
ఓ దేవా, ప్రేమ కలిగిన మనస్తత్వాన్ని దయచేయండి. త్వరలోనే మీ కుమారుణ్ణి మా హృదయంలోనికి ఆహ్వానించి ఆ ప్రభు యొక్క జయంతి ద్వారా, క్రిస్మస్ పండుగ ద్వారా మా జీవితాలను వెలుగుమయం చేసుకొని నీకు ప్రియమైన బిడ్డలుగా జీవించే అనుగ్రహాన్ని దయచేయండి. త్వరలోనే రానయ్యున్నటువంటి ప్రభు క్రీస్తుని యొక్క రెండవ రాకడకు మేము ఎల్లప్పుడూ సిద్ధపడి, ప్రభు మేము సిద్ధంగా ఉన్నాము, మా జీవితాలను మీకు అర్పిస్తున్నాము, ఆ స్వర్గ మహిమలోనికి తీసుకుని వెళ్ళు ప్రభు అని చెప్పే అర్హతను పొందే, యోగ్యతను పొందే అవకాశాన్ని మా అందరికీ ప్రసాదించమని మీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాం తండ్రి.